హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు గారిని. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మాకు చికెన్ షాప్కి సంబంధించిన కోళ్ళ కోసం అయితే ఎక్కడికంటే కొంపల్ జంక్షన్కి అయితే వెళ్తున్నాం. పక్కనే కొంపల్ జంక్షన్ పక్కనే. ఫస్ట్ లేదు నాకు అక్కడ ఎక్కడైనా కోళ్ళ ఫామ్ అనేది తెలియదు. ప్రజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ సెంటర్కి అయితే వచ్చేసాం. ఆంధ్రప్రదేశ్ సెంటర్ నుంచి స్ట్రైట్ అయితే వెళ్ళిపోవాలి మనం. రైట్కి వెళ్తే అనకాపల్లి వెళ్తాం, లెఫ్ట్కి వెళ్తే వ్యాపార రోడ్కి వెళ్తాం, అలా ఎస్కోట్ అయితే వెళ్ళిపోవచ్చు మనం. ఇది మనం అలా స్ట్రైట్కి అయితే వెళ్ళిపోవాలి. చూడండి, బస్సు వెళ్తుంది కదా, అలా అయితే వెళ్ళాలి. ఈ బస్సు అయితే వైజాగ్ కాంప్లెక్స్కి అయితే వెళ్తుంది. చూడండి, అలా బస్సు అయితే వెళ్ళిపోద్ది. మనకన్నా స్పీడ్గా వెళ్తుందండి బస్సు. మనం అయితే అలా స్లోగా వెళ్ళిపోతాం. అంటే మా కంపెనీ కాకుండా వేరే కంపెనీకి అయితే వెళ్తున్నాం కోళ్ళకి. వాళ్ళు అంటే వేరే బండి ఒకటి వస్తుంది, వాళ్ళని ఎలా వెళ్ళాలని చెప్పేసి వాళ్ళని అడిగాను. ప్రజెంట్ అయితే ఇంకా వాళ్ళు అయితే చెప్పలేదు, వాళ్ళ వెనకాల వస్తుంది బండి. అలా మనం కురవాడ జంక్షన్కి అయితే వస్తే చూడండి, రైట్ సైడ్ ఫామ్లో అయితే ఉన్నాయి కోల్ ఫామ్స్. కురవాడ ఊర్లో మొత్తం ఎక్కువ అయితే కోల్ ఫామ్స్ అయితే ఉంటాయి. అలా నెక్స్ట్ డి అగ్రహారంలో కూడా ఎక్కువ కోల్ ఫామ్స్ అయితే ఉంటాయి. అలా అంటే ఈ దగ్గర పక్క ఊర్లంట్లో కూడా ఎక్కువ కోల్ ఫామ్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే తెలిసిందే కదా మనకి, ఒకరు ఏ బిజినెస్ చేస్తారు అందరూ కూడా అదే బిజినెస్ చేస్తారు. అలా ఒకరు చూసి ఒకరు అయితే వీళ్ళు చుట్టుపక్కల ఊర్లన్నీ కూడా అవే ఎక్కువ కోల్ ఫామ్స్ అయితే పెట్టుకున్నారు. నెక్స్ట్ ఈ చూడండి, కొత్త షెడ్లు ఇవి. ఇది కూడా కురవాడ గ్రామంలోనే. రైట్ సైడ్ చూడండి, ఇవి మా అయితే కన్స్ట్రక్ట్ చేసి ఒక 8 months అలా అయితే అవుతుంది. కొత్త షెడ్లు మొత్తం నేను ఒక 3-4 షెడ్లు అయితే ఉన్నాయి ఇక్కడ. అలా అయితే మనం మెయిన్ రోడ్ అంటే అది చూసుకుంటూ అలా అయితే వెళ్ళిపోదాం. అక్కడ గడ్డి కుప్ప కూడా ఉంది, ఆవులు కూడా మేపుకుంటున్నారేమో. నెక్స్ట్ అలా మనం కంపెనీ సెంటర్కి అయితే వస్తే ఇక్కడ లెఫ్ట్లో చూడండి కోల్ ఫామ్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడికే మనం వెళ్ళాల్సింది. కాకపోతే నాకు తెలియదు, అందుకే కొద్దిసేపు అయితే వెయిట్ చేశాను వాళ్ళు వచ్చేదాకా. ఫోన్ చేశాను కానీ వచ్చి చెప్తున్నానని చెప్పారు. అందుకని చెప్పేసి కొంపల్లి సెంటర్లో అయితే నేను అలా అయితే వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, లెఫ్ట్కి అయితే రోడ్డు ఉంది కదా, ఇది కొంపల్లి ఊర్లోకి అయితే వెళ్తుంది. లెఫ్ట్ అలా తిన్నగా ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మనం వైజాగ్ రోడ్కి అయితే వెళ్ళిపోవచ్చు, కొత్త వలస. చూడండి ఫ్రెండ్స్, అలా మనం లెఫ్ట్ కట్ అయ్యి లోపలికి అయితే వెళ్తున్నాం కొంపల్లి ఊరు సైడ్. కొద్ది చిన్న ముందుకెళ్ళిన వెంటనే లెఫ్ట్ కట్ అయిపోతే మనం కోల్ ఫామ్కి అయితే వెళ్ళిపోవచ్చు. అలా అయితే మనం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ చిన్న రోడ్డు ఉంటుంది చూడండి. చీకట్లో అయితే కనబడదు, ఇప్పుడు వెళ్తురుగాడు కనిపిస్తుంది. చీకట్లో అయితే అలా నెమ్మదిగా గమనిస్తూ వెళ్ళాలి. చూడండి, అలాగా కట్ అయ్యి లోపలికి అయితే వెళ్ళాలి. ఇవి కోల్ ఫామ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, 2 షెడ్లు అయితే ఉంటాయి, పెద్ద షెడ్లు ఇవి 2 కూడా. చూడండి, ఆల్రెడీ ఒక బండి అయితే వెయిట్ చేస్తుంది. ఒకటి కాదు, ఇంకా ముందున కూడా ఉంది ఇంకోటి వేరేది. చూడండి, 2 పెద్ద బళ్ళే. వీళ్ళు ఇప్పుడు వేసుకుంటారో వేసుకోవడం మరి. వాళ్ళు వేసుకుంటే చాలా లేట్ అయిపోద్ది. ఆ 2 బళ్ళు అంటే దగ్గర 2 hours పైన పట్టేద్ది లోడింగ్. చూడండి, కోల్ ఫామ్కి అయితే మనం వచ్చేసాం ప్రజెంట్. అన్నీ మంచిగా పడుకున్నాయి తినేసి. ఈ షెడ్లో కోళ్ళు అయితే మంచిగా ఎదుగుతాయి. ఎందుకంటే చూడండి, చుట్టూ చెట్లు ఉండడం వల్ల అయితే చల్లదనం వల్ల కోడి అయితే మంచిగా ఎదుగుతుంది. లేదంటే ఎండ డైరెక్ట్ పడితే ఆ హీట్ వల్ల కోడి కూడా అంతలాగైతే ఎదగదు. ఈ కూలింగ్ అయితే కొద్దిగా అంటే ఎండ డైరెక్ట్ పడకుండా చెట్లు అడ్డుతాయి కదా, కొద్దిగా చల్లగా ఉండడం వల్ల కోడి కూడా గ్రోత్ అనేది అవుద్ది. ఇలా చెట్లు అనేది వేసుకోవడం మంచిది. అంటే వేరే చెట్లు అయితే వేసుకోవాలి, ఇవి అయితే పడిపోతుంటాయి ఎక్కువ వర్షాలు కాట్లకి. వేరే గట్టి చెట్లు అయితే ఉంటాయి, నీడొచ్చేవి అయితే వేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, చెప్పాను ముందున వేరే బండి ఉందని చెప్పి, అది బొలోరా ముందునుంది. చూడండి, షెడ్ పైన కూడా మనకి వేరే అంటే కూలింగ్ వేరే చెత్త అది కూడా ఏదో వేశారు. నెక్స్ట్ చూడండి, కొద్దిగా చీకటి అయితే పడింది, ఇంకా రాలేదు, ఇంకా లోడింగ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అప్పుడే కొద్దిగా చీకటి పడింది. టైం అయితే ప్రజెంట్ 6:30 అయితే అలా అవుతుంది. నెక్స్ట్ అయితే సూపర్వైజర్ వచ్చాక లోడింగ్ అయితే స్టార్ట్ అయింది. తర్వాత పెద్ద బళ్ళు అయితే వాళ్ళు వేసుకుంటానని చెప్పారు. మేము రిక్వెస్ట్ చేసాము, మేము తక్కువ కోళ్ళే వేసుకుంటామని చెప్పేసి. అయినా సరే వాళ్ళు ఒప్పుకోలేదు, దూరంగా వెళ్ళాలి మాకు అని చెప్పేసి వాళ్ళైతే లోడింగ్ అయితే వేసుకున్నారు. ఒక్కొక్క బండికి అయితే ఒకటి చిన్న బండి బొలెరో, దానికి గంట పట్టింది. తర్వాత పెద్ద బండి ఉందిలేండి, దాన్ని రిక్వెస్ట్ చేస్తే మమ్మల్ని వేసుకోమని చెప్పారు. వేసుకున్న తర్వాత అలా అయితే మేము రిటర్న్ అయితే బయలుదేరుతున్నాం. చూడండి, అప్పటికే బాగా చీకటి అయితే అయిపోయింది. ఇప్పుడు టైం అయితే 8:30 లేదా 9 అలా అవుతుంది. చూడండి, బాగా చీకటి అయిపోయింది. మేమైతే ఇక్కడ రావడం 6 కాదు 5:30కి అయితే వచ్చాము. 5:30కి అంటే ఇప్పుడు 8 అయింది చూడండి, 8 అయింది. మేము మళ్ళీ రిటర్న్ అవ్వడికి ఇంకోసారి అంతే అండి, అలా లేట్ అవుతుంటుంది. ఒకసారి అయితే 2-3 గంటలు కూడా లేట్ అవుతుంటుంది, కానీ వెళ్ళిన తర్వాత తప్పదు కదా. ఫ్రెండ్స్, ఇంకా ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.